అండర్స్టాండింగ్ job benefits, a guide to making informed choices. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను ఏంటి అంటే మీకు జాబ్ చేయడం ద్వారా మీ బెనిఫిట్స్ ఇంకా మీ లాసెస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, the importance of benefits in attracting and retaining talent. ఇప్పుడు మన ఇంపార్టెంట్ అయిన బెనిఫిట్స్ ని ఎలా మనం తెలుసుకోవాలి, అలాగే మనం యూజ్ చేసుకోవాలి మన టాలెంట్ అనేది. ఓకే, బెనిఫిట్స్ ఆర్ an essential part of a company's compensation package, often exceeding salary in value. అంటే మీ బెనిఫిట్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ కంపెనీ అయ్యారనుకో, మీరు మీ కంపెనీకి జాబ్ వచ్చిందనుకో, మీకు ఫస్ట్ మీరు దేని గురించి ఆలోచిస్తారు? కన్ఫర్మ్ గా మీరు శాలరీ గురించి ఆలోచిస్తారు. ఓకే, ఈ శాలరీ మీకు తగినట్లుగా ఉండాలి. ఇవి ఫస్ట్ టాపిక్. సెకండ్, comprehensive benefits can attract top talent, allowing companies to compete in the job market and secure skilled by providing a strong benefits package. Secure skilled professionals అంటే ఇప్పుడు మీకు శాలరీ ఉంది కదా, అలాగే మీకు శాలరీ తోటి మీకు మీ టాలెంట్ అనేది అక్కడ యూజ్ కాబోతుందా? మీరు ఆ ప్రాజెక్ట్స్ అని మీ టాలెంట్ తెలిసినదే టాలెంట్ తోటే చేస్తుర్రా, లేకపోతే మీకు తెలియదా? ఇప్పుడు తెలిసినదే మీకు తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, బియాండ్ పే బెనిఫిట్స్ సింగిల్ ఎంప్లాయర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎంప్లాయీస్ వెల్-బీయింగ్, క్రియేటింగ్ ఏ మోర్ క్రియేటివ్, అట్రాక్టివ్ అండ్ సపోర్టివ్ వర్క్ ప్లేస్. అంటే మీకు ఇప్పుడు పేస్ కంటే బెనిఫిట్ మీకు మీ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటిది? మీరు మంచిగా ఉండాలి, అలాగే మంచి అట్రాక్టివ్, మీరు మంచిగా చేస్తున్నారని ప్రూవ్ కావాలి, అలాగే సపోర్టివ్ వర్క్ స్పేస్ లా ఉండాలి, అంటే అందరికి సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, బై ప్రొవైడింగ్ ఏ స్ట్రాంగ్ బెనిఫిట్స్ ప్యాకేజెస్, companies can retain valuable employees, reducing turnover and fostering loyalty. ఇప్పుడు చెప్తాను. By providing a strong benefits package అంటే మనకి ఎట్లయినా మంచి మనం అనుకున్న ప్యాకేజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, companions can retain valuable employees. మీరు మీ కంపానియన్స్ తోటి పనిచేయాలి. ఎలా అంటే ఇప్పుడు మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి, అలా అన్నప్పుడు మీరు అందరు టీం వర్క్ చేయాలి, అలానే మీ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి. ఓకే, నెక్స్ట్, డిడక్టింగ్ టర్న్ ఓవర్ అండ్ ఫారెస్టింగ్ లాయల్టీ. అలాగే మీకు రెస్పెక్ట్, లాయల్టీ అవన్నీ మీరు దాన్ని అసలు ఆలోచించకండి. మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే మీ టీంకి ఎలాగో వస్తుంది. నెక్స్ట్, ఎంప్లాయీ బెనిఫిట్స్. ఇప్పుడు ఎట్లయినా ఎంప్లాయీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, కామన్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. కామన్ టైప్ ఆఫ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్, అది మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటిదంటే మెడికల్కి లేదా యాక్సిడెంట్ అయినప్పుడు, మనకి ఏమైనా అయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ మనం తీసుకుంటాం. సెకండ్, రిటైర్మెంట్ సేవింగ్స్ చేస్తాము. ఎలా అంటే మినిమం 401k and other retirement plans of
ఆఫర్ ట్యాక్స్, మన ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఉంటుంది, ప్లస్ ఎంప్లాయర్ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్స్ టు హెల్ప్ ఎంప్లాయీస్ సేవ్ ఫర్ ద ఫ్యూచర్, మీకు ఎలా అయినా ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పేడ్ టైమ్ ఆఫ్, ఎలా అంటే మీకు ఇప్పుడు వెకేషన్ వచ్చినప్పుడు, మీకు అంటే పండగలు అయ్యేటప్పుడు మీరు మీ ఊరికి వెళ్తారు కదా, అలానే అప్పుడు మీరు హాలిడేస్ తీసుకుంటారు, అలా మీ ఆ మంత్లో శాలరీ కొంచెం తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్, మెనీ కంపెనీస్ ఆఫర్ అడిషనల్ ప్యాకేజెస్ లైక్ డిసేబిలిటీ పార్క్స్ లైక్ డిస్కబిలిటీ, అంటే మీకు చాలా కంపెనీస్ ఆఫర్ రావాలంటే మీరు రెజ్యూమ్ పెట్టాలి, ముందే పెట్టాలి. మీ ఆ జాబ్ నుంచి వేరే జాబ్ కోవాలంటే ముందే పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఈ రెజ్యూమ్లో సెలెక్ట్ అయినప్పుడు చేయాలి. మీకు మళ్ళీ ఇది ఇప్పుడు కామన్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీ డిప్రిసియేషన్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఓకే, అండర్స్టాండింగ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ యువర్ బెనిఫిట్స్ ప్యాకేజ్. ఫస్ట్ వన్, కాస్ట్. అంటే మీకు తెలుసు, ఇప్పుడు ద ప్రైస్ ఆఫ్ ప్రీమియమ్స్, కాంట్రిబ్యూషన్స్ అండ్ plays a significant role in the total cost of your benefit package. మీ ప్యాకేజ్లా మీ ప్రీమియం కాస్ట్ అంటే మీ వస్తువులు అవి కొనుక్కోవడానికి, ఇంకా కాంట్రిబ్యూషన్స్ అండ్ డిడక్టిబుల్స్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్, అంటే మీకు ఇలాంటి అనేది మీకు సిగ్నిఫికెంట్ రోల్ అంటే ముఖ్యమైన రోల్లో ఉంటుంది అన్నమాట. రెండోది కవరేజ్ అంటే the breadth and depth of provided by each benefit, including deductibles, co-payments and maximums are assisted to understand. అంటే మీరు మీ జాబ్ ఎంత డెప్త్ ఉంది, మన టైం ఎంత వాల్యుబుల్ తీసుకుంటుందో అది ఆలోచించండి. ఇంకా మీ ఇంక్లూడింగ్ మీ పేమెంట్స్, అంటే మీ వస్తువులు కొనుక్కోవడానికి పేమెంట్స్, ఇంకా మ్యాక్సిమమ్స్, అది అండర్స్టాండ్ చేసుకోండి. ఇంకా థర్డ్ వన్, ఫ్లెక్సిబిలిటీ. మెనీ ఎంప్లాయీస్ ఆఫర్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ సచ్ యాజ్ హెల్త్ సేవింగ్ అకౌంట్స్, అంటే చాలా ఎంప్లాయీస్ మీరైనా కావచ్చు, మీరు హెల్త్ కేర్ సేవింగ్స్ అకౌంట్స్ చేస్తారు, అంటే HSA అని షార్ట్ ఫామ్ లో అంటారు, ఆర్ లేకపోతే ఫ్లెక్సిబుల్ స్పెండింగ్ అకౌంట్స్. మీరు ఫ్లెక్సిబుల్ స్పెండ్ చేసే అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని ఏమంటారు FSA అని కూడా అంటారు షార్ట్ ఫామ్ లో. దీన్ని మీరు మీకు నచ్చినట్లుగా బెనిఫిట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ evaluating your personal and family needs. Health. ఇప్పుడు health consider your individual and family health history, current medical needs and potential future health concerns. అంటే మీరు ఇండివిజువల్ అయినా మీకు ఫ్యామిలీ ఉన్నా మీరైతే హెల్త్ హిస్టరీ అయితే పెడతారు. కరెంట్గా మీకు మెడికల్ నీడ్స్ అవసరం అయితే మీరు ఫ్యూచర్లో మీకు తెలుసుకోవాలి, ఇది మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ కావాలి. ఇది ఫస్ట్. టైమ్ ఆఫ్, a
estimate your desired vacation time, sick leave and potential need for your personal time off based on your lifestyle and communities. అంటే మీకు వెకేషన్ టైం కావాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీకు సిక్ అంటే జ్వరం వచ్చినా మీరు ఇంటికాడ ఉండాలి కదా, దానికి మీరు లీవ్ తీసుకోవాలన్నమాట. ఇది టైమ్ ఆఫ్ అని అంటారు. ఫైనాన్షియల్ గోల్స్, ఇది మీకు ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. యాక్సెస్ యువర్ రిటైర్మెంట్ ప్లానింగ్ గోల్స్, సేవింగ్ నీడ్స్ అండ్ పొటెన్షియల్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ కమిటీస్ లైక్ ఎడ్యుకేషన్ కాస్ట్స్. అంటే మీకు యాక్సెస్ ఉండాలి రిటైర్మెంట్ ప్లానింగ్ కి, ఇంకా సేవింగ్స్ నీడ్స్ కి అంటే సేవింగ్స్ కి, ఇంకా పొటెన్షియల్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ కమిటీ, మీకు ఫైనాన్షియల్ కూడా ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ అంటే సపోజ్ ఎడ్యుకేషన్ కార్డ్స్, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లాంటి. నెక్స్ట్ navigating the complexities of benefit plan options and terminology. Plan options. First one, plan options. Different plans often offer varying levels of coverage, premiums and deductibles, creating a complex landscape to negative. అంటే మన డిఫరెంట్ ప్లాన్స్ ఆఫరింగ్ varying levels of coverage, premiums and deductible, creating a complex landscape to negative. ఇంకా terminology అంటే understanding key terms like deductibles, copays, co-insurance and out-of-pocket maximums to informed decisions. నేను కొన్ని చెప్పాను. ఇప్పుడైతే co-insurance అంటే మీ మనీ సేవింగ్స్ అన్నమాట. co-insurance అంటే మనీ సేవింగ్. ఓకే, నెక్స్ట్ రీసోర్సెస్ అంటే మీకు ఎగ్జాంపుల్ మీరు షాపింగ్కి వెళ్తారు కదా వస్తువులు కొనుక్కోవడానికి. ఎగ్జాంపుల్ బిస్కెట్స్, చాక్లెట్స్, లేకపోతే మసాలాస్, ఇంకా కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తారు కదా, దాన్ని రీసోర్సెస్ అంటారు. మీరు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ utilize employees resources like HR, repetitive websites and educational materials to understand. అంటే లేకపోతే మీకు వెబ్సైట్స్ లాంటి ఎగ్జాంపుల్ మీకు అమెజాన్ లాంటివి అనుకోండి, లేకపోతే కొన్ని ఉంటాయి వెబ్సైట్స్ మీ కంపెనీస్ వాళ్ళే చేస్తారు, మీకు కొన్ని పాయింట్స్ ఇస్తారు, ఆ పాయింట్స్ తోటి కొనుక్కోవచ్చు అనమాట. ఇది రీసోర్సెస్ అన్నట్టు. Maximizing the value of your benefits through smart utilization అంటే preventive care అంటే take advantage of preventative care service covered by your health insurance such as annual checkups and స్క్రీనింగ్స్. అంటే మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. మీ సర్వీసెస్ మంచిగా ఉన్నాయా, మన మీద కేర్ తీసుకుంటున్నా, అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతవరకు కవర్ అయింది, యాన్యువల్ చెకప్స్ చేస్తుర్రా, అది అనమాట. ఫ్లెక్సిబుల్ స్పెండింగ్స్, మనం ఫ్లెక్సిబుల్ గురించి మాట్లాడుకున్నాం, దట్ స్పెండింగ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు రిటైర్మెంట్ తెలుసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఫ్లెక్సిబుల్ స్పెండింగ్స్ అకౌంట్స్ అంటే FSA, మనం ఇంతకు ముందుకు మాట్లాడుకుందాం. యూజ్ ఇట్ టు పే ఫర్ ఎలిజిబుల్ హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్, సేవింగ్ ఆన్ ట్యాక్సెస్. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు
ఫ్లెక్సిబుల్ స్పెండింగ్స్ అనేవి మీరు ఎలిజిబుల్గా హెల్త్ కేర్ ఎక్స్పెన్సివ్ కంటే హెల్త్ కేర్ ఎక్స్పెన్సివ్కి యూజ్ చేసుకుంటే ఇంకా సేవింగ్స్ ఇంకా ట్యాక్సెస్కి యూజ్ చేశారనుకో అది ఫ్లెక్సిబుల్ స్పెండింగ్ అంటారు. థర్డ్ వన్, రిటైర్మెంట్ contribute regular to your retirement plan. Taking employee matching contributes to maximize you. అంటే మీరు రిటైర్మెంట్ ప్లాన్ కాన్ట్రిబ్యూట్స్ అన్నట్టు, అంటే మీరు రెగ్యులర్గా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం అన్నట్టు. ఎంప్లాయీ మీరు ఎంతవరకు ఎలాంటి రిటైర్మెంట్ చేద్దాం అనుకుంటారు అలాంటివి అన్నమాట. ఇంకా నెక్స్ట్ tips for communicating with your employee about benefits concerns. First one, prepare. Before approaching your employee, gather specific questions or concerns related to your benefit packages. Okay. Sorry. Next, conclusion. Making informed decision for long-term financial and personal well-being. Ante, by understanding your benefit package, evaluating your needs and maximizing their value, you can make informed decisions that contribute to your long-term finance and personal well-being. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో ద్వారా అండర్స్టాండ్ అయింది ఏంటిది, బెనిఫిట్ ప్యాకేజెస్ గురించి, వాల్యూ మీరు మీ నీడ్స్ గురించి, ఇంకా మ్యాక్సిమైజింగ్ యువర్ ద వాల్యూ అంటే మీ వాల్యూని మ్యాక్సిమైజింగ్ చేసుకుంటా, అలాగే యూ కెన్ ఇన్ఫార్మ్ డిసిజన్స్ దట్ కంట్రిబ్యూట్ టు యువర్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఇంకా పర్సనల్ వెల్ బీయింగ్ తెలుస్తుంది అనమాట. Okay guys, bye, see you in next video.